తెలుగు కథామాలికకు మీకు స్వాగతం. ఇప్పుడు మనం ఒక కొత్త సీరియల్ని ప్రారంభించబోతున్నాం. ఈ ఛానల్లో మొట్టమొదటి సీరియల్ అంగులూరి అంజనీదేవి గారు రచించినటువంటి ఉద్వేగ అనే సీరియల్. మరి మొదటి భాగంలోకి వెళ్దామా? ఒక చిన్న ఆలోచనే మనిషి జీవితాన్ని క్షణంలో మార్చేస్తుంది. చిత్రమైన మలుపు తిప్పుతుంది. అద్భుతం కదా అనిపిస్తుంది, ఆశ్చర్యపరుస్తుంది. అంతలోనే ఇదేం కర్మరా అని తల పట్టుకునేలా చేస్తుంది. ఒక చిన్న తప్పు కూడా అంతే, ఊహించని దెబ్బల్ని తాకిస్తుంది. తప్పులే కాదు, అలవాట్లు తమ ప్రభావాన్ని చూపిస్తాయి. చూస్తూ ఉండగానే ఎత్తుల్లోకి తీసుకెళ్ళి వెంటనే పడేస్తాయి. పడ్డాక ఇక చాలే అన్నట్టుగా ఒక తట్టు తట్టి లేపుతాయి. లేచాక మళ్ళీ పడేస్తాయి. ఇక లేవగలనా అని సందేహిస్తున్నప్పుడు పడ్డచోటే ఎంతసేపు ఉంటావు అని ఎక్కలేని మెట్లన్నీ ఎక్కించి అదిగో నీ గెలుపు అక్కడుంది అంటూ గెలుపంటే ఏమిటో అనుభవానికి వచ్చేలా చేస్తాయి. అలాంటప్పుడు మనిషిని ఏ తప్పు వదలదు, ఏ ఆలోచన వదలదు, ఏ అలవాటు వదలదు. అందుకే ఎప్పుడైనా గుప్పెడు సంతోషం కోసం హృదయాన్ని సంసిద్ధం చేసుకోవాలి. ప్రతి ప్రయాణం మనక ఏదో ఒక ప్రయోజనం ఉంటుందన్న ఆశతోనే ప్రయాణం చేయాలి. ఉద్వేగ తేనె కళ్ళున్న చలాకీ అమ్మాయి. కళ్ళకు తగినట్టే బొగ్గలు కూడా నవ్వినప్పుడు సొట్టలు పడి గమ్మత్తుగా ఉంటాయి. మాట్లాడుతున్నప్పుడు పెదవుల మధ్యలోంచి తళుక్కన మెరిసే పలువరస అద్భుతంగా ఉంటుంది. ముక్కు కూడా చక్కగా చూడాలనిపించేలా ఉంటుంది. జుట్టు ఒత్తుగా మెత్తగా షాంపూ పెట్టి వదిలినట్టు చూడగానే ఎవరి 5.5 అడుగుల పసిడి బొమ్మ అని మనసులో అనుకునేలా ఉంటుంది. ఉద్వేగ ఆ క్షణంలో ఎలాంటి నిర్ణయం తీసుకుందో తెలియదు కానీ నేరుగా బస్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కి హైదరాబాద్ వెళ్ళింది. బస్సు దిగగానే స్నేహితురాలు అద్భుతకు ఫోన్ చేసి నీ హాస్టల్ అడ్రస్ చెప్పవే, నేను నీ దగ్గరికి వస్తున్నాను అంది. అద్భుత ఆనందపడి వావ్ అంటూ ఎగిరి గంతేసినంత పనిచేసి హాస్టల్ అడ్రస్ చెప్పింది. 1 గంటలో ఉద్వేగ అద్భుత ఉండే హాస్టల్కి చేరుకుంది ఆటోలో. ఉద్వేగం చూడగానే హాయ్ అంటూ హక్ చేసుకుని ఎప్పుడు రమ్మన్నా రాననేదానివి ఇప్పుడు ఏమిటిలా సర్ప్రైజ్ ఇచ్చావు అంది అద్భుత. అవన్నీ నీకు తర్వాత చెప్తాను, ముందు నన్ను వదలవే అర్జెంట్ అంది ఉద్వేగ. అద్భుత ఉద్వేగను వదిలి ఇంట్లో అమ్మమ్మ, అమ్మ, మామయ్య, అత్తయ్య వాళ్ళ పిల్లలు బాగున్నారా అంది. అందరూ బాగున్నారు అంటూ వాష్రూమ్కి వెళ్ళి డోర్ పెట్టుకుంది. అద్భుత నుదుటి మీద కొట్టుకుంటూ ఇది ఎప్పుడు మారుతుందో ఏమో, నిలబడి సమాధానం చెప్పే అలవాటు చేసుకోమన్నా చేసుకోదు, ఇది ఇంతే అని మనసులో అనుకుంది. ఇక ఒక రోజంతా అలాగే గడిచింది. అది చూసి అద్భుత ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా ఉద్వేగ, ఇక్కడికి వచ్చినట్టు అమ్మమ్మకి ఇంట్లో వాళ్ళకి తెలుసా అంది. తెలియదు, ఇంట్లో గొడవ పెట్టుకునే వచ్చేసాను. అదేమిటి మరి ఇక వెళ్ళవా? వెళ్ళబుద్ధి కావటం లేదు. ఇప్పటికే మా హాస్టల్ వార్డెన్ నేను నీకు అన్నం పెడుతున్నానని ఎలాగో చూస్తోంది. అప్పటికి నేను సర్ది చెప్పాను 2 డేస్లో వెళ్తుందని. అయినా ఎందుకో ఆమె అలాగే చూస్తోంది. చూడని నువ్వు చూడకు అంది ఉద్వేగ. అది సరే, నీ కోసం మీ వాళ్ళు ఎంత కంగారు పడుతుంటారో అదేమీ ఆలోచించవా నువ్వు? పడని నాకేంటి, అలా పడితేనే నా విలువేమిటో వాళ్ళకి తెలిసొస్తుంది. అంతవరకు నేను వెళ్ళను. వెళ్ళవా? ఇక్కడే ఉంటావా? అవును, ఇక్కడే ఉంటాను. హాస్టల్ ఫీ ఎలా కడతావే? అదే ఆలోచిస్తున్నాను. ఏదో ఒక జాబ్ వెతుక్కుంటాను. మరి చదువు డిస్కంటిన్యూ చేస్తావా? లేదు, చదువుతూనే పార్ట్ టైం జాబ్ చేస్తాను. పార్ట్ టైం జాబా? అది దొరకటం అంత ఈజీ అనుకుంటున్నావా? అయినా చదువుతూ జాబ్ చేయటం చాలా కష్టం కదా. అసలు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు? ఏం జరిగింది? ఏదో జరిగిందిలే, అది కూడా చెప్పాలా? చెప్పకుంటే నాకెలా తెలుస్తుంది? చెప్తాను కానీ తర్వాత చెప్తాను. ముందైతే నాకు జాబ్ చూసి పెట్టు. నేను నీకు జాబ్ చూసి పెట్టడం ఏమిటే, నాకు ఇక్కడ ఎవరు తెలుసని? సరేలే, నువ్వేం అంతగా శ్రమ పడక్కర్లేదు. నా క్లాస్మేట్స్ చాలామంది ఉన్నారు. నేను అడగగానే నాకు జాబులు చూసేవాళ్ళు. ఒక్క ఫోన్ కాల్ చాలు, ఆ జాబే నన్ను వెతుక్కుంటూ వస్తుంది అంది ధీమాగా ఉద్వేగ. సరే మరి నీ ఇష్టం. లగేజ్ ఎప్పుడు తెచ్చుకుంటావు? ఇప్పుడు ఇంటికి వెళ్తే అమ్మ నన్ను రాణిస్తారంటావా? మా మావయ్యతో చెప్తారేమో, ఏదో ఒకటి చెప్పి నన్ను ఆపేస్తారు. అదే జాబ్ వచ్చాక వెళ్తే ఏదో ఒక అబద్ధం చెప్పి వచ్చేయచ్చు.
అబద్ధం చెప్పి వచ్చేస్తావా? ఏమిటో నీ అబద్ధాలేమిటో నువ్వేమిటో. సరేలే, ఈ రూమ్లో అందరూ పీజీలు చదువుతున్న వాళ్ళే ఉన్నారు. నోటిని కాస్త కంట్రోల్ చేసుకుని మాట్లాడు, మరీ అంత డైరెక్ట్గా మాట్లాడకు అంది. అంటే పీజీలు చేసే వాళ్ళు అబద్ధాలు చెప్పరా? చెప్తారు, కానీ నీ అంతా కాదు. నాకన్నీ తెలుసు, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయి అంటూ అటువైపు తిరిగి పడుకుంది ఉద్వేగ. ఇక తెల్లవారి ఉద్యోగ వాళ్ళ చిన్ననాటి ఫ్రెండ్ ప్రశాంత్కు ఫోన్ చేసి నేను ఎక్కడికి రావాలి అని అడిగింది. అసలు నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు, ఎక్కడికి రావాలి అని అడుగుతున్నావు? హైదరాబాద్ ఏమైనా వచ్చావా అన్నాడు ప్రశాంత్. అవును, నేను హైదరాబాద్కి వచ్చేసాను. ప్రజెంట్ మా ఫ్రెండ్ వాళ్ళ హాస్టల్లో ఉంటున్నాను. మొన్న ఏదో జాబ్ ఉందని చెప్పావు కదా, అందుకే కాల్ చేశాను. ఇప్పుడు నాకు జాబ్ చాలా ఇంపార్టెంట్ అంది. నేను చెప్పిన జాబ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే, అది కూడా సిస్టమ్ వర్క్. మరి నువ్వేమో డిగ్రీ సెకండ్ ఇయర్ కదా అన్నాడు. అవునా, మరి ఇప్పుడు ఎలా? ఎలా అంటే ఎలా? ఈ రోజుల్లో చిన్న జాబ్ రావాలన్నా కనీసం డిగ్రీ ఉండాలి. పీజీలు చేసిన వాళ్ళే జాబులు దొరక్క తిరుగుతున్నారు. డిగ్రీ సెకండ్ ఇయర్కి ఎవరు జాబ్ ఇస్తారు అన్నాడు. అలాగా, నువ్వైతే నాకు ఆ ఆఫీస్ అడ్రస్ ఇవ్వు, ఎవరైనా డిగ్రీ వాళ్ళు ఉంటే చెప్తాను అంది. ఓకే, నీకు ఇప్పుడే మెసేజ్ పెడతాను చూసుకో అన్నాడు. వెంటనే కాల్ కట్ చేశాడు. ఆమెకు మెసేజ్ వచ్చింది. అది చూసి ఆమె వెంటనే ఆఫీస్ నెంబర్కి కాల్ చేసింది. ఇంటర్వ్యూ ఎప్పుడో ఏమేం కావాలో డీటెయిల్స్ తెలుసుకున్నాక ఒక్క క్షణం ఆలోచించింది. ఈ జాబ్ రావాలి అంటే డిగ్రీ అవసరం, కానీ తనకు డిగ్రీ లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఒక చోట కూర్చుని బాగా ఆలోచించింది. అయినా ఏం చేయాలో అర్థం కావట్లేదు. తను అనుకున్న విధంగా ఉండాలి అంటే ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలి. ఉద్యోగం ఉంటే ఎలాగైనా ఉండొచ్చు. ఎవరి మాట వినాల్సిన పని కూడా ఉండదు. ఎవరికి భయపడాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలా ఆలోచిస్తున్న ఉద్వేగకు ఏం చేయాలో తోచక అలాగే పడుకుంది. అంతలో ఇంటికి వెళ్ళిన ఇద్దరు పీజీ అమ్మాయిలు బ్యాగులో తగిలించుకుని గదిలోకి వచ్చారు. వాళ్ళు తమ బ్యాగుల్ని బెడ్ మీద పడేసి ఉద్వేగం చూడగానే మీరెవరు అన్నారు. నేను అద్భుత ఫ్రెండ్ని, నా పేరు ఉద్వేగ అంది. వాళ్ళు కూడా వాళ్ళ పేర్లు చెప్పి మేము పీజీ చేస్తున్నాం, నీ పేరు చాలా బాగుంది ఉద్వేగ అంటూ ఇద్దరు ఒకేసారి నవ్వుతూ ఆమె చేయి పట్టుకుని ఊపారు. ఉద్వేగ నవ్వలేదు. ఏమిటి డల్గా ఉన్నావు అన్నారు వాళ్ళు. ఏం లేదు, బోరుగా ఉంది అంది. మరి మేము ఇప్పుడు బయటికి వెళ్తున్నాం, వస్తావా అన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు అడిగింది ఉద్వేగ. స్కాలర్షిప్కి అప్లై చేయడానికి ఇంటర్నెట్కి వెళ్తున్నాం. ఓకే, నేను వస్తాను అంటూ లేచి రెడీ అయింది. వాళ్ళు కూడా ఫ్రెష్ అప్ అయి వాళ్ళ బెడ్ కింద ఉన్న సర్టిఫికెట్ జిరాక్స్లు తీసి ఏమేం కావాలో సర్దుకున్నారు. ముగ్గురు కలిసి ఇంటర్నెట్కి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళగానే వాళ్ళ దగ్గర ఉన్న సర్టిఫికెట్లను ఇంటర్నెట్ అతనికి ఇచ్చారు. అక్కడే ఉన్న ఉద్వేగ ఆ సర్టిఫికెట్ల వైపు చూసింది. మనసులో ఏమనుకుందో ఏమో, వాటిని చూడగానే ఆమె ముఖం వెలిగిపోయింది. వాళ్ళు స్కాలర్షిప్కి అప్లై చేసి తిరిగి హాస్టల్కి వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి అద్భుత హాస్టల్లో ఉంది. వాళ్లతో ఉన్న ఉద్వేగం చూడగానే ఇంతసేపు నువ్వు కనిపించక కంగారు పడ్డాను. నీకు ఫోన్ కూడా చేశాను, స్విచ్ ఆఫ్ వచ్చింది. ఛార్జింగ్ పెట్టుకోలేదా? ఛార్జింగ్ ఉంది, కానీ ఈరోజే సిమ్ చేంజ్ చేశాను మా అమ్మమ్మ భయానికి అంది ఉద్వేగ. అసలు నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా అంది అద్భుత. ఆల్రెడీ నేను నీకు చెప్పాను కదా, నాకు అన్నీ తెలుసని. ఇప్పుడు నువ్వు నన్నేమీ విసిగించకు, నేను పడుకోవాలి. రేపు మార్నింగే నాకు ఒక ఇంటర్వ్యూ ఉంది. ఇంటర్వ్యూనా? ఎక్కడా? చెప్తాలే అన్నీ వెళ్ళొచ్చాక అంది. అద్భుత భుజాలు ఎగరేసి ఏం ఇంటర్వ్యూనో ఏమో ఆ పైవాడికే తెలియాలి. అందుకే చెప్పాను నీకేం తెలీదు, నాకు అన్నీ తెలుసని అంది ఉద్వేగ. అలా అంటున్నప్పుడు ఆ పీజీ అమ్మాయిలు వాళ్ళ వైపు చూసి మీరు చాలా క్లోజ్గా ఉంటున్నారు, అసలు మీరు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు? స్కూల్ ఫ్రెండ్సా, కాలేజ్ ఫ్రెండ్సా అని అడిగారు. ఉద్వేగ అద్భుత ఒకరి మొహంలోకి ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. నవ్వుకున్నాక ఆగి ఇద్దరు ఒకేసారి వాళ్ళ వైపు చూసి మేమా ఎలా ఫ్రెండ్స్ అయ్యామంటే ఇంటర్ తర్వాత ఎంసెట్ కోచింగ్ సెంటర్లో పరిచయం అయ్యాం అన్నారు. అలాగా, మిమ్మల్ని చూసి మీరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఏమో అనుకున్నాం అన్నారు. ఉద్వేగ వెంటనే కాదు, మాది సిద్దిపేట, అద్భుతది మందమర్రి. హన్మకొండలో ఎంసెట్ కోచింగ్కి వెళ్ళినప్పుడు ఒకే బెంచీలో కూర్చున్నాం. అక్కడ జరిగింది మా పరిచయం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంటాక్ట్లోనే ఉన్నాం అంది. అవును, ఉద్వేగ చెప్పింది కరెక్ట్. మేము అందరి లాంటి ఫ్రెండ్స్ కాదు, చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అంది అద్భుత. ఓకే, అర్థమైంది మీ ఫ్రెండ్షిప్ అన్నారు. వెంటనే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయ్యి ఇంకేం మాట్లాడుకోలేదు. ఇక తెల్లవారి ఎవరికి వాళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయి కాలేజీలకు వెళ్ళారు. గదిలో ఉద్వేగ మాత్రమే ఉంది. వాళ్ళు వెళ్ళాక ఉద్వేగ లేచి ఫ్రెష్ అప్ అయింది.
ఫ్రెష్ అప్ అయ్యాక డోర్ మూసి బోల్ట్ పెట్టింది. బెడ్ కింద నిన్న పీజీ అమ్మాయిలు పెట్టుకున్న డిగ్రీ సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలలో ఒక కాపీని తీసింది. అందులో అమ్మాయి పేరు డీటెయిల్స్ చూసి ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించింది. వెంటనే వైట్నర్ కోసం వెతికింది. దొరకలేదు. హాస్టల్ పక్కనే ఉన్న బుక్స్ స్టేషనరీ షాప్కి వెళ్ళి వైట్నర్ కొనుక్కుంది. ఎప్పట్లాగే గదిలోకి వచ్చింది. సర్టిఫికెట్లో ఉన్న అమ్మాయి పేరు డీటెయిల్స్ దగ్గర వైట్నర్ పెట్టి నెమ్మదిగా కొట్టేసింది. అది ఆరాక ఆ స్థానంలో తన పేరు తన డీటెయిల్స్ రాసుకుంది. ఆ జిరాక్స్ని తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని డోర్ తీసింది. ఇంటర్నెట్ దగ్గరికి వెళ్ళింది. ఆ జిరాక్స్ను మళ్ళీ జిరాక్స్ తీయించింది. వెంటనే వాళ్ళ ఫ్రెండ్ చెప్పిన ఆఫీస్ అడ్రస్ దగ్గరికి వెళ్ళింది. ఇంటర్వ్యూకి అటెండ్ అయింది. ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి డిగ్రీ కంప్లీట్ చేశాను అంటూ ఆ జిరాక్స్ కాపీని చూపించింది. వాళ్ళు అది చూసి ఆమెను ఆ ఉద్యోగానికి సెలెక్ట్ చేశారు. అదండి మరి మొదటి రోజు కదా, కొంచెం తొందరగా అవజేద్దామని అవజేశాం. ఏదేమైనా ఆమె ఉద్యోగం సంపాదించింది. చూద్దాం రేపు నుంచి ఆమె కష్టాలు ఏమైనా మొదలవుతాయేమో. లెట్ us see. థ్యాంక్ యూ వెరీ మచ్.